హాయ్ అండి. లాస్ట్ వీడియోలో కేక్ బేస్ ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను ఇంట్లో ఎప్పుడు విప్పింగ్ క్రీమ్ చేయలేదు. ఎప్పుడు కేక్ చేయాలనుకున్నా సరే మార్కెట్ నుండి రెడీమేడ్ విప్పింగ్ క్రీమ్ తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. డిలైట్, ఈకో రిచ్ అలా చాలా బ్రాండ్లు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి ఆన్లైన్లో అయితే మాత్రం దొరకవన్నమాట. కేక్ చేసుకున్నప్పుడు కొంత విప్పింగ్ క్రీమ్ని తీసుకొని హ్యాండ్ బ్లెండర్తో 15 to 20 minutes బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎక్స్ట్రాగా షుగరు, బటరు ఏమీ యాడ్ చేయక్కర్లేదు. బౌల్ తిరిగేసినా సరే క్రీమ్ పడకుండా స్టిఫ్గా ఉంది అంటే విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. అప్పుడు కేక్కి క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. ఈ క్రీమ్ అప్లై చేసినప్పుడు కూలింగ్ ప్లేస్లోనే అప్లై చేసుకోవాలి, లేదంటే క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. కేక్ మొత్తానికి క్రీమ్ అప్లై చేశాక క్రీమ్ మిగిలిపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 1 or 2 daysలో మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. కేక్ గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ బాయ్.